హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనం కోడిగుడ్డు పులుసు చేస్తున్నాం. గుడ్డు పులుసు చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. దానికి కావాల్సినవి ఈ సైజు అయితే ఒక 2 తీసుకోండి ఎర్రగడ్డలు, లేదంటే చిన్న అయితే 4 తీసుకోండి. 4 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ కోడిగుడ్డు పులుసుకి అంటే ఈ గుడ్డు పులుసుకి ఫస్ట్ మనం గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని ఈ 4-5 ఎర్రగడ్డలు తీసుకున్న ఈ పులుసుకి అయితే ఎర్రగడ్డలు ఎక్కువ ఉండాలి, చాలా బాగుంటుంది. ఇవన్నీ నీట్గా కట్ చేసేసి ఇప్పుడైతే మీకు స్టవ్ వెలిగించేసి బాండ్లు పెట్టినప్పుడు చూపించేస్తా. మనమైతే అన్నీ కట్ చేసేసి కోడిగుడ్లు ఉడకబెట్టేసుకున్నామండి. స్టవ్ వెలిగించేసి ఒక బౌన్ పెట్టుకొని దీంట్లోకి 1 స్పూన్ ధనియాలండి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ధనియాలు కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఇది కొంచెం లైట్ కలర్లో, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, అన్నీ కొంచెం మాడకుండా లైట్గా వేయించుకోవాలన్నమాట. ఇది పులుసులోకి పొడి అనమాట. ఇది వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఆయిల్ పోసేద్దాం. ఎర్రగడ్డలు అన్నీ వేయించుకోవాలి కదా, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఈ పులుసుకి ఈ పొడి చాలా ముఖ్యమైన, చాలా బాగుంటుంది రుచిగా. ఈ విధంగా వేయించుకొని తీసేసుకుందాం. స్టవ్ పైన బాగుని పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం, రుచికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కగానే మనం కరివేపాకు వేసుకుందామండి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనిద్దాం. ఈ పులుసుకి కొంచెం ఎర్రగడ్డలు ఎక్కువే ఉండాలండి, చాలా బాగుంటుంది అనమాట. ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకొని మనం రుచికి సరిపడా కొంచెం పులుపు వేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది తింటుంటే నోటికి. ఇట్లా ఎర్రగడ్డలు కూడా బాగా ఇట్లాగ మగ్గిపోయాక మనం కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసేసి టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేద్దాం. కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం వేసేసి ఒక్క 2 సెకండ్లు అట్లా మూత పెట్టామంటే మన టమాటా మొత్తం మగ్గిద్ది అనమాట. అప్పుడు పులుసు పోసుకుందాం. ఈ 2 నిమిషాలు అది మగ్గేలోపు, మన టమాటా మగ్గేలోపు ఇదైతే మనం మిక్సీకి వేసి పొడి చేసేసుకుందాం. ఇప్పుడైతే మన టమాటా పేస్ట్ అంతా బాగా ఇట్లా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు బాగా దీన్ని కలిపేసుకుందాం. గుడ్డు పులుసు ఇట్లా టమాటాలు, ఎర్రగడ్డలు బాగా ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది పులుసు అంటేనే ఒక్క టమాటా, ఒక్క ఎర్రగడ్డ వాడతారు, కానీ ఈ గుడ్డు పులుసుకి మాత్రం ఇట్లాగా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ గుడ్డు పులుసుకి ఏంటంటే మామూలు పులుసుకి మనం పొడుగ్గా కట్ చేసేసుకుంటాం ఎర్రగడ్డలు. దీనికైతే మనం ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే పులుసు చిక్కగా బాగుంటుంది అన్నమాట. ఇది ఇంకొక 2 నిమిషాలు ఇట్లాగే మగ్గనిచ్చేసి పులుసు పోసుకుందాం. ఇప్పుడైతే టమాటాలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి మనం ఒక్క రౌండ్ ఇట్లా కలిపేసుకొని ఈ చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం. చూడండి, నేను 1 కప్పు చింతపండు పులుసు తీసుకున్నాను.
కొంచెం నీళ్ళు పోసుకుందాం. కొంచెం నీళ్ళండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. ఈ కోడిగుడ్డు పులుసు ఏంటంటే మనం ఎర్రగడ్డలు ఎక్కువ వాడాం కాబట్టి ఒక గిన్నె చింతపండు పులుసు పోసుకొని ఒక గిన్నె వాటర్ అయితే పోయక్కర్లేదు. ఎందుకంటే ఎర్రగడ్డలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి పులుపు అనేది అసలు చాలా తక్కువ ఉంటుంది. అందుకనే 1/2 కప్పు పోసుకున్నాం నీళ్ళు. ఇప్పుడు ఇదంతా బాగా కొంచెం ఉడికేదాకా ఉంచుకొని ఇంకా మనం ఉడకబెట్టుకున్న గుడ్లు, ధనియాలు, అదే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసేసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పులుసు, గుడ్డు పులుసు రెడీ అయిపోతుంది. కొంచెం పులుసు అయితే ఉడకనిచ్చేద్దాం. మన పులుసు అయితే సగం ఉడికినప్పుడు ఈ మనం మిక్సీకి వేసుకున్న పొడి వేసేసుకోవాలండి. చూడండి, ఇట్లా సగం అయ్యాక పూర్తిగా అయ్యే వరకు ఉంచుకోకూడదు. ఇట్లా సగం అయినప్పుడు మనం ఈ పొడి వేసేసి ఇంకొంచెం సేపు ఉడకనిచ్చామంటే మనం అప్పుడు గుడ్లు వేసేసుకోవచ్చు దీంట్లో. చూడండి, పులుసు పౌడర్ అనమాట ఇది. మేము ఏ పులుసు చేసుకున్నా ఇది అయితే చేసుకుంటాము. ఈ పౌడర్ అయితే ఈ మసాలా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు ఇవన్నీ పొడి చేసి ఇట్లాగా పులుసులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. చాలామందికి పులుసులు కొంతమంది పడవండి. పులుసు తింటే వాళ్ళకి కడుపు నొప్పి అట్లా అంటుంటారు. ఎందుకంటే పులుసు చలవ చేస్తుంది, కానీ కొంతమందికి ఎందుకో పడదు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పౌడర్, ధనియాలు, కొంచెం మెంతులు అట్లాగా వేయించి అట్లా పొడి వేసుకుంటే ఈ పులుసులో అట్లాంటిది పడనిది అన్నది ఏమి ఉండదు అనమాట. ఎవరైనా హ్యాపీగా తినచ్చు, బాగుంటుంది. ఇప్పుడు పొడి వేసాం కాబట్టి 1 సెకండ్ అట్లా ఉడకనిచ్చేద్దాం మనం. మనకి పులుసు అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికిందంటే మనకి పులుసు ఉడికిపోయిందని అర్థం అనమాట. ఇప్పుడు మనం గుడ్లు వేసేసి కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. ఇట్లా మధ్యలోకి అటు ఇటు కొంచెం ఘాట్లు పెట్టేసి గుడ్లకి ఒక్కొక్కటి వేసేసుకుందాం. కోడిగుడ్డు పులుసు మన ఛానల్లో చాలా రకాలు ఉన్నాయండి. వేయించి చేసినవి, మునక్కాయ గుడ్డు, అట్లా చాలా రకాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు చేసేలా కాకుండా ఈ పులుసు నేను ఇంతవరకు మీకు ఛానల్లో పెట్టలేదు. చాలా బాగుంటుంది అన్నమాట. ఎండాకాలం అయితే మనం అసలు ఇట్లా ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి తక్కువ, ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. కడుపులో కూడా మనకి చలవ చేస్తుంది అనమాట. వేడి అనేది చేయదు అనమాట. దీంట్లో మనకి వేడి చేసే వస్తువులు ఏమి లేవు. ఇట్లాగా గుడ్లన్నీ ఇట్లా ఘాట్లు అంటే చుట్టుపక్కల అట్లా గీట్లాగా పెట్టేసుకొని ఇప్పుడైతే కొత్తిమీర చల్లేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇట్లా గీట్లు పెట్టడం ఏంటంటే గుడ్లు మనం ఇట్లా ఈ పులుపు కారం అనేది ఈ గుడ్డు అనేది బాగా ఇప్పుడు ఇంట్లోకి వెళ్తుంది అనమాట. మనం తింటుంటే చాలా పుల్లగా కారంగా బాగుంటుంది అనమాట. గుడ్డు వేయించి చేసేది ఒక రకం, ఇది ఒక రకం అనమాట. చాలా ఈజీగా అయిపోతుందండి మనకి. ఎర్రగడ్డలు అయితే తప్పకుండా కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి, రుచి అయితే అదిరిపోతుంది. చూస్తారు కదా, ఎంతో రుచికరమైన గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పులుసు పొడి మటికి సగం పులుసు ఉడికాక వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఎంతో రుచిగా మనకైతే గుడ్డు పులుసు రెడీ అయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ తప్పకుండా మీరు మిస్ అస్సలు కావద్దు. ట్రై చేసి టేస్ట్ చెప్పేసేయండి నాకు. మా ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.